హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన టాపిక్ మొన్న సింహాచలంలో 8 మంది గోడ కూలి చనిపోయారు కదండి, ఆ సంఘటన గురించి. అయితే ఇది మనం వీడియో చాలా లేట్ చేసాము. ఎందుకు లేట్ చేసామంటే ఏం లేదు సార్, మనము పూర్తిగా దాని గురించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఒక వీడియో చేస్తే జరిగిందేంటో మనకు అర్థమవుతుంది. నేను మీకు చెప్పడానికి అర్థమవుతుంది. అందులో మీరు విశ్లేషణ చేసుకోవడానికి ఒక అవగాహన అంటూ వస్తుంది. ఇన్సిడెంట్ జరిగిన రెండో నిమిషంలో మనం వీడియోలు చేసేసి ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పామనుకోండి, దానివల్ల ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అయినా ఇంకొకటైనా అసలు నిజం బయటికి రావడానికైనా చాలా కష్టమైపోద్ది. ఉదాహరణకి పాస్టర్ ప్రవీణ్ గారి కేసు జరిగిన రెండో నిమిషంలోనే మనం వీడియోలు చేసేస్తుంటే అటు పోలీసులకైనా సిట్ అధికారులకైనా ఎవరికైనా నిజమన్నది బయటకు రావడానికి చాలా కష్టమైపోద్ది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరి అభిప్రాయాలు వాళ్ళు షేర్ చేసేస్తున్నారు. ఒకడేమో కావాలని గోడ కూల్చేసారంటారు, ఒకడేమో వేరే విధంగా రకరకాలుగా అంటున్నారు. సో అందుకే నా వీడియోలు ఏంటంటే ఏదైనా కరెక్ట్గా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత నాకు అవగాహనకు వచ్చిన తర్వాత నేను చేసి మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను. సరే, సంఘటన విషయానికి వస్తే లాస్ట్ టైం తిరుపతిలో వైకుంఠ ఏకాదశి నాడు జరిగినప్పుడు కూడా చనిపోయిన దానికి, ఇప్పుడు ఇది చనిపోయిన దానికి సీఎం చంద్రబాబు నాయుడు గారే కారణమని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అది అలాగే సహజమేలేండి, అలాగే అంటారు. అది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా కేర్లెస్గా ఉండి ప్రజల బాగోగులు చూసుకోవట్లేదు. ఇలాంటి పెద్ద పెద్ద పండగల సందర్భంలో చాలామంది చనిపోవడానికి కారకులు అవుతున్నారు అని మీరైతే ఎప్పుడైతే భావించారో, మీకు చంద్రబాబు నాయుడు గారు అనవసరం. ప్రజల బాగోగులు ముఖ్యం, వాళ్ళు చనిపోకుండా ఉండడం మీకు ముఖ్యం. కాబట్టే ఇంత బాధపడి మీరు ఇన్సిడెంట్ జరగగానే అందరూ బయటకు వచ్చారు. లక్ష్మీపార్వతి గారు అయినా రకరకాల మనుషులందరూ వచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చారు. మీకు అంత ప్రజల మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మన సింహాచలంలో పండగ సందర్భంగా ఒక 2 రోజుల ముందో, ఒక రోజు ముందో, లేదా అదే రోజు వచ్చి మీ వంతు బాధ్యత మీరు వాలంటీర్స్గా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ గవర్నమెంట్తో ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు, మీ అంతటి మీరు చెక్ చేసి ఉండొచ్చు కదా. అలా చేయరు. నేను మిమ్మల్ని అనట్లేదు, టీడీపీ వాళ్ళైనా మీ ఈ హయాంలో ఏదైనా జరిగిన తర్వాత రావడం, గొగ్గోలు పెట్టడం అంటే ఏంటంటే ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడానికి తప్పితే నిజంగా ప్రజల మీద, ప్రజల బాగోగుల మీద అంత మీకు శ్రద్ధ కనుక ఉంటే మీ అంతటి మీరు వాలంటీర్గా వచ్చి అక్కడ ఏదో హెల్ప్ చేసి ఉండుంటే బాగుండు. అయితే తిరుపతి సంఘటన అయినా అది ఇంకో వీడియోలో చేసుకుందాంలేండి. ప్రస్తుతం సింహాచలం విషయానికి వస్తే సిట్ వేశారు, అదే ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ తేల్చిన తర్వాత, ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఏం డెసిషన్స్ తీసుకున్నారు గవర్నమెంటు? ఒక 6 ఇంజనీర్స్ని సస్పెండ్ చేశారు. కాంట్రాక్టర్ మీద క్రిమినల్ కేసు వేశారు అండి. అంటే ఏం చేయలేదు గవర్నమెంట్ అని అనడానికి లేదు కదా, ఏదో ఒక యాక్షన్ తీసుకుంటున్నారు కదా. సరే, గవర్నమెంటు అంటే చంద్రబాబు నాయుడు గారి వరకు ఎలాగెళ్తుందండి? గోడ కట్టిందేమో కాంట్రాక్టర్. సరే, కాంట్రాక్టర్కి పై అధికారులు చెప్పారని ఆయన అంటున్నారు. పై అధికారులు చెప్తే మీరు ఎలా కట్టేస్తారండి? అది అవదు, స్ట్రాంగ్గా ఉండదు. అలాంటప్పుడు వాళ్ళు చెప్పారని మీరు ఎలా కడుతున్నారు? ఇప్పుడు వాళ్ళు చెప్పారని మీరు ఒక 100 మందిని చంపమంటే చంపుతారా? చంపరు. సరే, కాంట్రాక్టర్ చెప్పారు, పెద్ద మేస్త్రే కదా మిగిలిన వాళ్ళకి చెప్తే, అతను ఎలా కట్టారు? ఇదేంటండి పునాదులు లేకుండా గోడ ఎలా కట్టమంటున్నారు? 4 రోజులు 5 రోజులు అని ఉండొచ్చు. 4 రోజులు 5 రోజులు అన్నా అది ఉండదని తెలీదా? వర్షం పడదనుకున్నారా? ఏదైనా అన్నిటికీ బాధ్యత మాత్రం కంపల్సరిగా మేస్త్రి నుంచి, కాంట్రాక్టర్ నుంచి, ఇంజనీర్ల వరకు. అంతే తప్ప ఇంకా హయ్యర్ ఆఫీసర్స్కి ముడిపెట్టడం తప్పు. గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు కింద వాళ్ళకి చెప్తాడు, ఆ కింద వాళ్ళకి తప్పితే ఒక ముఖ్యమంత్రినే బాధ్యత చేయాలి అనుకుంటే, అదే కరెక్ట్ అని వైసీపీ వాళ్ళకి కనుక అనిపిస్తే, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ పార్టీ కాదు, మీకు ముందు వీడియోలో తెలుస్తుంది. నిజంగా వైసీపీ వాళ్ళకి అదే కనుక అనిపిస్తే
మన సెకండ్ వేవ్ కరోనా టైంలో వైన్ షాపులు ఓపెన్ చేయించినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధ్యాయులను వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టారు. మరి ఎంతోమంది ఉపాధ్యాయులైనా, టీచర్స్ అయినా, మన హెడ్ మాస్టర్స్ అయినా, ప్రిన్సిపల్స్ అయినా చాలామంది చచ్చిపోయారు. బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిదా, సీఎం గారిదా? అలాగ అనలేం కదా. డ్యూటీ వేశారు, డ్యూటీలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అయినా అంటుకుంది. వాళ్ళ బ్యాడ్ లక్ కొద్దీ వాళ్ళు చనిపోయారు. అంత మాత్రం సీఎంకి ముడిపెడితే ఎలాగా? అది అంచేత ఏంటంటే సింహాచలం ఘటనని ఇక్కడితో ఆపేస్తే సంఘటన జరిగింది. అది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. 8 మంది చనిపోయారు. ఎంతో ఆశతో వచ్చారు, ఎంతో ఆశతో తిరిగి వెళ్దాం అనుకున్నారు, కానీ తిరిగి వెళ్ళలేదు. జరిగిన ఇన్సిడెంట్కి అందరూ బాధపడ్డారు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది. ఇక్కడితో దీన్ని ఆపేసి రాజకీయం చేయకుండా ఉంటే మంచిదని నా అభిప్రాయం. ఇదే వాళ్ళ వీడియో. దయచేసి సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయండి.